సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఈరోజు యోగముల యొక్క పరాకాష్ట, జ్ఞానము యొక్క పరాకాష్ట, ధ్యానము యొక్క ఉచ్ఛస్థితి. యోగముల యొక్క పరాకాష్ట, ఆత్మ విచారణ యొక్క పరాకాష్ట, ధ్యానము యొక్క విశిష్టత. యోగము అనగా జీవాత్మను పరమాత్మతో అనుసంధానము చేసి కలపడం, జీవాత్మను పరమాత్మతో కలపడం. అది యోగ సమాధి ద్వారా సాధ్యమవుతుంది అని చెప్పి యోగులు చెప్తారు. యోగము అంటే కలయిక. అయితే గీతాచార్యుడు భగవద్గీతలో 18 అధ్యాయములు యోగమని శబ్దాన్ని ప్రయోగించాడు. ఆ యోగము జ్ఞానయోగమే కానీ హఠయోగం కాదు, మంత్రయోగం కాదు, లయయోగం కాదు. సమస్త శాస్త్రముల యొక్క సారాన్ని, ఉపనిషత్తుల యొక్క సారాన్ని, వేదముల యొక్క సారాన్ని భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించి భగవద్గీతను సమస్త మానవాళికి అందజేశాడు. అయితే కృష్ణ పరమాత్మ ప్రబోధించిన యోగ శబ్దము ఆత్మానాత్మ విచారణ, సాంఖ్యయోగము. సాంఖ్యము అనగా జ్ఞానం. ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటేనని చెప్పి జ్ఞాన విచారణ ద్వారా తెలుసుకోమనే ఇందులో ఉన్న పరమార్థం. తెలిసిన మహనీయులకు, మహాత్ములకు ఈ సత్యము తెలియబడే ఉంటున్నది. అయితే సామాన్యముగా యోగాభ్యాసం చేసేటువంటి ఆరంభ యోగులకు దేవుడు వేరు, జీవుడు వేరు అన్నటువంటి సంశయాలు ఎన్నో వస్తూ ఉంటాయి. అందుకది ఆరంభ దశలో అది సాధ్యమే, అందరికీ కూడా అది విదితమే. అయితే ఆత్మ ఎప్పుడూ జీవుడు కాలేదని కదా బ్రహ్మసూత్రాల్లో సూత్ర భాష్యములో చెప్పబడినది. అయితే ఆత్మ విచారణ చేసుకుంటే ఈ జీవుడుగా ఉన్నది కూడా తాను పరమాత్మయే. జీవుడంటే ఎప్పుడు జీవుడు లేడు, ఉన్నది పరమాత్మయే. జీవుడనే శబ్దానికి ఏం చెప్పారు మన పూర్వీకులు? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, అంతఃకరణమునందు ప్రతిఫలించినటువంటి చైతన్యాన్నే జీవుడు. ఈ జీవుడు అనగా ఆభాస. ఆభాస అంటే పూర్తిగా ప్రకాశించేటువంటి కాదు, అద్దమునందు ప్రతిబింబము వలె మనకు జీవుడని చెప్పబడును. అయితే ఈ జీవుడు ఆత్మ చైతన్యము అంతఃకరణమునందు పడినప్పుడు ఆ అంతఃకరణములో ప్రతిఫలించినటువంటి చైతన్యాన్నే ఇక్కడ జీవుడు అనే శబ్దాన్ని తీసుకున్నారు. ఇది ఇలా ఉండని మనం సద్గురువుల ద్వారా చక్కగా విచారణ చేసి తెలుసుకుందాం. అయితే ఇక్కడ ధ్యానము అనగానేమి? తనకన్నా అన్యమైన పరమాత్మను జపము ద్వారా కానీ, ధ్యానము ద్వారా కానీ, యోగము ద్వారా కానీ పొంది కదలకుండా కూర్చొని సమాధి స్థితిలో ఆత్మ పరమాత్మల సంయోగాన్ని, జీవాత్మను పరమాత్మతో జీవ బ్రహ్మైక్య స్థితిని పొందాలి. అదే యోగము అని చెప్పి హఠయోగ ప్రదీపికలో కూడా చెప్పడం జరిగినది. అలాగే పతంజలి మహర్షి కూడా నిర్వికల్ప సమాధి, జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్యానుసంధానం, అదే జీవన్ముక్తి అని కూడా వాళ్ళు యోగపరంగా చెప్తున్నారు. అయితే ఇవన్నీ తప్పని మనం అనడానికి లేదు. మన భారతదేశంలో సనాతన కాలం నుండి ఆచరిస్తూ వచ్చినటువంటి సాధనా రహస్యాలే ఇవి. అయితే ఇక్కడ యోగములకు పరాకాష్ట అన్నాం కదా. యోగములకు పరాకాష్ట ఏమిటి? సుషుమ్నాలో ప్రాణశక్తిని పైకి తీసుకువెళ్ళడం. ఇడ, పింగళ, సుషుమ్నా నాడి. ఇడ అనగా ఎడమనాడి, పింగళ అనగా కుడిముక్కు, సుషుమ్నా అనగా మధ్యనాళం. ఈ సుషుమ్నాలో ప్రాణశక్తిని యోగాభ్యాసం ద్వారా, ప్రాణాయామము ద్వారా ఆ గురువులు చెప్పిన ప్రకారము రేచకము, పూరికము, కుంభకము చేసుకొని ఆ సుషుమ్నాలో ప్రాణశక్తిని పైకి తీసుకువెళ్ళమంటాడు రామకృష్ణ పరమహంస కూడా. అయితే ఇది
అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. హఠయోగము, లయయోగము, ధ్యానయోగము ఇవన్నీ కూడా సుషుమ్నాలో ప్రాణశక్తిని పైకి తీసుకువెళ్ళమంటాయి. అది నిర్వికల్ప సమాధే వీటికి పరాకాష్ట. యోగ నిర్వికల్ప సమాధి, జ్ఞాన నిర్వికల్ప సమాధి, సహజావస్థ. ఇలా యోగ మార్గం పరాకాష్ట ఏమిటంటే సుషుమ్నాలో ప్రాణశక్తిని పైకి తీసుకెళ్ళి నిర్వికల్ప సమాధిని పొందమని చెప్తాయి మనకు యోగ శాస్త్రాలు. ఇక ధ్యానయోగం ఏం చెప్తుంది? ధ్యానయోగం 3 గంటల కాలం కదలకుండా ఇష్టదేవత మంత్రాన్ని కానీ నామజపాన్ని కానీ చేసుకుంటూ చివరకు ఆ మంత్రజపాన్ని కూడా ఆపేసి కేవలము గాలి లేని చోట దీపం వలె నిశ్చలముగా 3 గంటల కాలం కానీ 6 గంటల కాలం కానీ 18 గంటల కాలం కానీ కదలకుండా 48 గంటలు కూర్చోగలిగితే అది నిర్వికల్ప సమాధి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ ధ్యానములో పరాకాష్ట ఏమిటి అంటే కేవలము నిర్వికల్ప సమాధి. ఆ ధ్యానం కూడా అలాగే యోగం కూడా నిర్వికల్ప సమాధి. ఇక హఠయోగము అలాగే చెప్తూ వచ్చింది. అయితే ఇక్కడ జ్ఞానయోగం ఏం చెప్పింది అంటే సహజ అవస్థ. కేవలము నీ స్వస్వరూపాన్ని నీవు గుర్తించి సహజంగా ఉన్న నీ స్వరూపాన్ని నీవు ఏమి చేస్తూ ఉన్నా, నువ్వు తిరుగుతూ ఉన్నా, మాట్లాడుతున్నా, ఏ పనులు చేస్తూ ఉన్నా ఎరుకను గుర్తించి అలా ఉండిపోవడం, తానుగా మిగిలిపోవడం, తన ఎదుట ఏం జరుగుతున్నదో అదంతా సాక్షిగా గమనిస్తూ ఉండడము. ఒక క్రియ చేసి పొందేటువంటి పద్ధతి హఠయోగంలోనూ ధ్యానయోగంలోనూ చెప్పబడినది. ఇవన్నీ కూడా ఉపాసనా పద్ధతి అని చెప్పినారు, పరంపరా సాధనలు అని చెప్పారు ఇవన్నీ కూడా. అయితే ఆత్మవిచారణలో అంతరంగ సాధనలు ఏమిటంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము. శ్రవణము అనగా సద్గురువుల ద్వారా మహావాక్య విచారణ చేసుకొని ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ ప్రజ్ఞ మన శరీరంలో ఉన్నటువంటి ఈ ప్రజ్ఞ ఏమిటి? ఏ ప్రజ్ఞ ఉంటే నేను వింటున్నానో, ఏ ప్రజ్ఞ ఉండి నేను మాట్లాడుతున్నానో, ఏ చైతన్యం ఉండి నేను కదులుతూ అన్నిటినీ విషయాలను గుర్తిస్తున్నానో ఆ ప్రజ్ఞే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞ ఏదో కాదు, అన్ని జీవులలో ప్రకాశిస్తున్నటువంటి చైతన్యమే ప్రజ్ఞ. మరి నీలో ఉన్న ఆ చైతన్యం కూడా ప్రజ్ఞయే అని చెప్పి తన దృష్టిని దేహము నుండి మరలించి ఆత్మస్వరూపమునందు సద్గురువులు శిష్యులకు ప్రబోధిస్తారు. అప్పుడు వాక్య ప్రమాణం చేతనే, సద్గురువులు చెప్పిన వాక్య ప్రమాణం చేతనే ఆ ప్రజ్ఞామాత్రులై నిలిచిపోవడమే ఇక్కడ ఆత్మవిచారణకు ఫలితం. అదే మరి జ్ఞానయోగానికి పరాకాష్ట ఏమిటంటే స్వస్వరూప అనుసంధానం, సహజావస్థ, సహజ సమాధి. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు అలాగే 24 సంవత్సరాలు మరి సహజావస్థలోనే ఉన్నారని చెప్తారు మన పూర్వీకులైనటువంటి మహనీయులు. కాబట్టి ఇక్కడ ధ్యానయోగము అనేటువంటిది చేయడం ఒక ఉపాసనే అవుతుంది. మంత్రయోగం కూడా ఉపాసనే అవుతుంది. లయయోగం కూడా అలాగే ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా పరమాత్మ తత్వాన్ని మనకు ప్రబోధించడమే ఇందులో ఉన్న పరమార్థం. యోగం చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, చివరకు ఆత్మానాత్మ విచారణ చేసినా తన స్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని రెండూ ఒకటేనని చెప్పి గుర్తించడమే. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అని చెప్పి మహావాక్య విచారణ ఇందులో ఉన్న పరమార్థాన్ని తెలుపుతుంది. కాబట్టి గురువుకు శిష్యులు సంపూర్ణ శరణాగతి అయినప్పుడు మాత్రమే ఈ మహావాక్య విచారణ అర్థమవుతుంది. వాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుందని చెప్పి శాస్త్రవాక్యం. ప్రియాత్మ బంధువులారా, ధ్యానయోగములో 3 గంటల కాలం కదలకుండా కూర్చుండేటువంటి వారికి ఆసన సిద్ధి కలుగుతుంది. ఆసన సిద్ధి ఎప్పుడు కలుగుతుందో ఉచ్ఛ్వాస నిశ్వాసలు రహితమవుతాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎప్పుడైతే రహితమవుతాయో సమాధి అవస్థ కలుగుతుంది. ఆ సమాధి అవస్థ 2 విధములుగా ఉన్నది. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. సవికల్ప సమాధిలో కేవలము నేనున్నాననేటువంటి ఒక ఉనికి ఉంటుంది, కొద్దిగా అంతఃకరణ వృత్తి ఉంటుంది. నేనున్నాననే ఉనికి కూడా అంతఃకరణ వృత్తియే. నేననేటువంటి దానికి కూడా తాను సాక్షి, తాను దృక్కు, నేను దృశ్యమవుతుంది అక్కడ. ఈ నేననేటువంటిది అంతఃకరణ వృత్తియే కానీ ఆత్మ కాదు. అందుకని అహం బ్రహ్మాస్మి అంటే కూడా అంతఃకరణ వృత్తియే. అంతఃకరణ వృత్తి అయినప్పటికీ కూడా పర్వాలేదు, అంతఃకరణలో ఆత్మ చైతన్యం ఉన్నది. అది విషయాకారంగా ఉన్నప్పుడు మాత్రమే నేను వచ్చాను, నేను వెళ్ళాను, నేను పోతున్నాను అనుకుంటున్నాం. విషయాకారం కాకుండా బ్రహ్మాకారం అయితే అంతఃకరణ వృత్తి కూడా బ్రహ్మముతో నిండిపోయి తాను బ్రహ్మమే అయిపోతుంది. అందుకని మనసు లేదు, ఇక్కడ ఉన్నది బ్రహ్మమే అవుతుంది. ఎప్పుడు మనసు ఎప్పుడు ఉంటుంది? అదే ఆత్మ చైతన్యం విషయాకారం అయితే మనసు ఉంటుంది.
అదే మనసు బ్రహ్మాకారం అయితే బ్రహ్మమవుతుంది. ఇక్కడ మనం గుర్తించాలి. కాబట్టి విషయాకారంగా ఉన్న మనసును బ్రహ్మాకారంగా చేసుకోవడమే మరి యథార్థమైనటువంటి ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానానికి సోపానం. కాబట్టి మనకు ఈ పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా అంతఃకరణను శుద్ధి చేసుకొని విషయాకారంగా ఉన్న మనసును బ్రహ్మాకారముగా, ఏమి సూచినా ఏమి విన్నా బ్రహ్మము కంటే అన్యము కాదు, కేవలము ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండడమే. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, యోగములకు పరాకాష్ట నిర్వికల్ప సమాధి, జీవ బ్రహ్మైక్య స్థితి. ఇక సుషుమ్నాలో ప్రాణశక్తిని పైకి తీసుకువెళ్ళడం, జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడం, ఇన్ని పలు శబ్దాలను యోగ శబ్దానికి వాడారు. కాబట్టి ధ్యానములో 3 గంటల కాలం కదలకుండా కూర్చొని ఆసన సిద్ధిని ఏర్పాటు చేసుకొని చక్కగా గాలి లేని చోట దీపం వలె నిశ్చలముగా ప్రకాశిస్తూ ఆ రూపంగా మనసును కూడా విషయాకారంగా ఉన్న మనసును బ్రహ్మాకారంగా తిప్పుకొని ధ్యాన యోగము ద్వారా కూడా పరమాత్మతో, పరోక్షంగా పరమాత్మతో మమేకమవుతూ చివరకు అపరోక్షముతో ఆ బ్రహ్మము నేనే అని చెప్పి గుర్తించడం పరాకాష్ట. ఇక జ్ఞానయోగము, జ్ఞానయోగానికి పరాకాష్ట చెప్పుకున్నాం మనం. జ్ఞానయోగంలో సహజావస్థ, సహజ స్ఫూర్తిలో ఉండడం. కాబట్టి ఇది ఆత్మానాత్మ విచారణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అంటున్నాడు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. తన దగ్గరికి వెళ్ళిన సాధకులకు, భక్తులకు అందరికీ కూడా నీవెవరో తెలుసుకొనుము, నీవు ఉంటేనే ఇంకొకటి నీకు తెలియబడుతున్నది. ధ్యానము, యోగము, జపము ఇవన్నీ కూడా నేననే ఉనికి ఉంటేనే కదా నువ్వు చేస్తున్నావు, కాబట్టి నీవెవరో తెలుసుకొనుమని చెప్పి భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ప్రబోధించారు. కాబట్టి మనము మన భారతదేశంలో జన్మించడమే ఒక మహద్భాగ్యం. కాబట్టి పలు రకములైన సాధనలన్నీ కూడా మన భారతావనిలో ఎందరో ఆచరించి సాధనా రహస్యాలను సమాజానికి ప్రబోధించారు. కాబట్టి సూక్ష్మములో మోక్షము అన్నట్టుగా మనం ఏం చేసినప్పటికీ కూడా నదీనాం సాగరయే గతిహి అన్నట్టుగా ఇక్కడ పడే వర్షపు నీళ్ళన్నీ ఒక కాలువల ద్వారా వెళ్ళి ఒక మహా నదిలో కలిసి మహానది సముద్రంలో చేరి నామరూపాలను కోల్పోయినట్టుగా ఏ జపం చేసినా, ధ్యానం చేసినా, యోగం చేసినా, ఈ పూజలు వ్రతాలు అన్నీ కూడా చివరకు నదీనాం సాగర్యే గతిహి అన్నట్టుగా జీవాత్మ స్వరూపాన్ని తొలగించుకొని పరమాత్మ స్వరూపముగా మిగిలిపోవడమే. ఆ ఉన్నది కూడా పరమాత్మయే. పూర్వజన్మమునందు మనం చేసినటువంటి సుకృత ఫల విశేషం వలన ఈ జన్మలో సూక్ష్మంగా విచారించే సామర్థ్యం మనకు కలుగుతుంది. కాబట్టి అంతఃకరణ శుద్ధి కొరకే మహనీయులు ఈ పుణ్యకర్మలను, యోగాలను, ధ్యాన యోగాన్ని అన్నిటినీ చెప్పారు. చివరకు జ్ఞానయోగము ద్వారా విచారిస్తే కూడా అదే ఫలితం కలుగుతుంది. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, ఈ జన్మలోనే మరి ఆ స్వస్వరూపానుసంధానముతో, సహజావస్థతో మన స్వరూపాన్ని మనం గుర్తించి స్వస్వరూపముగా మిగిలిపోతూ ఆ సహజ స్థితిలో తాను మిగిలిపోవాలి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.